తెలంగాణలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. మీరు గానీ, మీకు సంబంధించిన వ్యక్తులు గానీ ఎవరైనా ల్యాండ్ సర్వే సిస్టమ్‌లో, లైసెన్స్డ్ సర్వే సిస్టమ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఒక మంచి సర్వీస్ ఆపర్చునిటీ, ఒక మంచి ఇన్‌కమ్ ఆపర్చునిటీని నేను ఈ వీడియోలో అందరికీ తెలియజేయబోతా ఉన్నాను. అది కూడా సమాజానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన సర్వీస్‌ని చేస్తూ మంచి ఇన్‌కమ్‌ను ఎర్న్ చేసే ఒక ఆపర్చునిటీని నేను అందరికీ తెలియజేయబోతా ఉన్నాను. కమింగ్ టు ద పాయింట్, మై నేమ్ ఈస్ దామోదర్. ఐ యామ్ సివిల్ ఇంజినీర్. నాకు సివిల్ ఇంజినీర్‌గా వివిధ విభాగాల్లో పనిచేయడం, అందులో 4 సంవత్సరాల నుంచి సొంతంగా ఎండీఆర్ హోమ్స్ అనే కన్‌స్ట్రక్షన్ అండ్ కన్సల్టెన్సీ ఫర్మ్‌ని నేను రన్ చేసుకుంటూ ఉండడం జరిగింది. సో, ఈ మధ్య మన తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్యను మనం గమనిస్తే ప్రాపర్టీ అనేది తెలంగాణలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, హైడ్రా వచ్చి ఏం చెప్తుంది, అన్ని కూల్చివేతలు చేసిన తర్వాత 22A ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పడ్డ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ముందు చూసుకొని కొనుక్కోవాలని ప్రభుత్వమే అంటుంది. ప్రభుత్వమే ఇచ్చింది కదా డాక్యుమెంట్లని అన్నీ చూసి ఆ డాక్యుమెంట్లు నమ్మిన ప్రజలు ఇప్పుడు మీరు చూసుకొని కొనుక్కోలేదు అనేసరికి ఇంకొక మార్గము అసలు ఎవరు ఏం చేయలేని ఒక దిక్కుతోచని స్థితిలోకి ప్రజలనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికే మనం ఒక కాంప్లియన్స్ ప్యానెల్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసి, మన వన్ విజన్ పోర్టల్‌లో కాంప్లియన్స్ ప్యానెల్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేసి, అందులో నలుగురు ఎక్స్‌పర్ట్స్‌ని ప్యానలిస్ట్‌లుగా తీసుకొని, నలుగురు ఎక్స్‌పర్ట్స్ ద్వారా 4 లేయర్స్ ఆఫ్ లెవెల్స్‌లో ఆ ప్రాపర్టీని కూలంకుషంగా వెరిఫికేషన్ అనేది చేయించి లీగల్లీ సేఫ్ ప్రాపర్టీనా కాదా అనేది ఒక కాంప్లియన్స్ అడ్వైజరీ రిపోర్ట్‌ను కొనుగోలుదారుడికి కొనకంటే ముందే చెప్పే ఒక మంచి సిస్టమ్‌ను నేను ఈ వన్ విజన్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మరి ఇందులో ఉండే 4 లేయర్స్ ఆఫ్ కాంప్లియన్స్ వెరిఫికేషన్ ఏంటి అంటే, మొదట మన వన్ విజన్ అనే పోర్టల్‌లో అందించబోయే ఒకానొక సర్వీస్ కాంప్లియన్స్ ప్యానెల్ సిస్టమ్. ఈ కాంప్లియన్స్ ప్యానెల్ సిస్టమ్‌లో నలుగురు ప్యానెల్ మెంబర్స్ ఉంటారు. నలుగురు ప్యానెల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఈ ప్యానెల్ ఎక్స్‌పర్ట్స్ మొదట ల్యాండ్ సర్వేయర్ ప్యానెల్ ఎక్స్‌పర్ట్‌గా ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఆర్కిటెక్ట్ అనే వాళ్ళు ప్యానెల్ ఎక్స్‌పర్ట్‌గా ఉంటారు. ఆ తర్వాత ఇంజినీర్ మరియు ఆ తర్వాత లాయర్ ప్యానెల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఉండి ప్రాపర్టీని వెరిఫై చేసి ప్రస్తుతం గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండడానికి అవకాశం ఉందనే ఒక క్లియర్ అసెస్మెంట్‌ని మన యొక్క లీగల్ అండ్ టెక్నికల్ టీమ్ ద్వారా పగడ్బందీగా వెరిఫై చేయించి వాళ్ళకు ఒక అడ్వైజరీ రిపోర్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు కొనుక్కునే ఆస్తులు, కట్టే వడ్డీలు, వాళ్ళు పడే ఇబ్బందులన్నీ వాళ్ళ భావితరాలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ కుటుంబానికి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక సస్టైనబుల్ అసెట్స్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి మన వన్ విజన్ పోర్టల్ అనేది కాంప్లియన్స్ ప్యానల్ సిస్టమ్ సర్వీస్ ద్వారా ఎన్షూర్ చేయగలుగుతుంది. నేను కూడా వ్యక్తిగతంగా ఒక ప్రాపర్టీ ప్రాబ్లమ్‌ను పర్సనల్‌గా ఫేస్ చేయడం వల్ల ప్రాపర్టీలకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకుషంగా నేను స్టడీ చేయడం మొదలుపెడుతున్న క్రమంలో లైసెన్స్డ్ సర్వే సిస్టమ్ యొక్క నోటిఫికేషన్ రావడం, అందులో నేను కూడా మీలాగానే ట్రైనింగ్ అటెండ్ అయ్యి మంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేయడం అనేది జరిగింది. సో, వీటన్నిటి ద్వారా వీటన్నిటి తర్వాత నాలో ఎప్పటినుంచో ఉన్న ప్రాపర్టీల విషయంలో పరిష్కారం అనేది ఉండాలనే ఒక విధానము, నా లోపల ఉన్న ఆ యొక్క పెయిన్, ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో నన్ను ఒక మంచి లక్ష్యం వైపు నడిపించాయి. అదే ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోయే వన్ విజన్ కాంప్లియన్స్ ప్యానల్ సిస్టమ్. సో, ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే సర్వేయర్ల ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే అసలు అన్ని ఆస్తి రికార్డులు, అన్ని భూమి రికార్డులు, రెవెన్యూ రికార్డులు, అన్ని విషయాలు, అన్ని నిర్ణయాలు మొదలయ్యేదే విలేజ్ మ్యాప్ అండ్ టిప్పన్ నుంచి. సర్వే సీజన్ నుంచి మొదలయ్యేదే మన ఎంటైర్ ప్రాపర్టీ సిస్టమ్. విలేజ్ మ్యాప్, టిప్పన్ ఇవి లేకుండా ఏ ఒక్క ప్రక్రియ అనేది ప్రభుత్వంలో కూడా మొదలు కాదు. కాబట్టి ప్రజలకు కూడా వాళ్ళు ప్రాపర్టీ కొనే ముందు అక్కడి నుంచే మొదలవ్వాలి అనే ఉద్దేశంతో సర్వేయర్లతో మొదట ప్రాపర్టీని అక్కడ ఏ స్ట్రక్చర్ ఉన్నా కూడా దాన్ని మొదట ల్యాండ్ లెవెల్‌లో సర్వేయర్‌తో వెరిఫికేషన్ చేయించి, భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి ఆస్కారం లేని ఒక ప్రాపర్టీకి మాత్రమే మనము అడ్వైజరీ రిపోర్ట్‌ను రికమెండెడ్ రిపోర్ట్‌గా ఇవ్వడానికి ఆస్కారం ఉండేలా మనం సర్వేయర్స్‌ని ఇందులో ఎంపానెల్‌మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సర్వీస్‌ని ప్రొవైడ్ చేయడం ద్వారా మనము కన్జ్యూమర్ నుంచి రీజనబుల్ అమౌంట్‌ని ఫీజ్‌గా తీసుకుంటాం. అందులో సర్వే చేసిన సర్వేయర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫైల్ బేస్డ్‌గా ఇన్‌కమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఒక్కొక్క ఫైల్‌కి ఇంత అనేది ఒక మంచి రీజనబుల్ అమౌంట్‌ను, వెల్ అండ్ గుడ్ అమౌంట్‌ను, మంచి ఇన్‌కమ్‌గా ఉండగలిగే అమౌంట్‌ను మనం వన్ విజన్ ద్వారా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. సో, ఇందులో మొదటి లెవెల్‌లో సర్వేయర్ల పాత్ర చాలా అవసరం కాబట్టి వీటికి సంబంధించిన విషయాలను మన ల్యాండ్ సర్వే మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, అడ్వకేట్స్ అనే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా మంచి సర్కిల్ ఉండడం వల్ల నేను ఆల్రెడీ ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్ అండ్ లాయర్స్‌కి సంబంధించిన ప్యానెల్‌ని నేను ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడము, ఎన్రోల్‌మెంట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరు సర్వేయర్లు అక్కడ ఉన్న పరిస్థితులు, ఫీజిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీలను బట్టి ఒకరు లేదా ఇద్దరు సర్వేయర్లను మన వన్ విజన్ పోర్టల్లో ఎంపానల్మెంట్ చేసుకోవడానికి మనం నిర్ణయించాం. ఈ ఎంపానల్మెంట్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. భూభారతిలో మీకు ఎలాగైతే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారో అలాగే మనం వన్ విజన్లో కూడా ఇస్తాం. సో ఇలా ఇవ్వడం ద్వారా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఏ ప్రాపర్టీ కొనాలన్నా కూడా అతి తక్కువ సమయంలో వాళ్ళకు మంచి కాంప్లియన్స్ రిపోర్ట్ అనేది, కాంప్లియన్స్ అడ్వైజరీ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ప్రజలు తాము కొనే ఆస్తులను తాము చాలా ధైర్యంగా పగడ్బందీగా కొనడానికి అవకాశం ఉంటుంది. మన వన్ విజన్ పోర్టల్ ప్రొవైడ్ చేసే చాలా సర్వీసెస్లో కాంప్లియన్స్ వెరిఫికేషన్ సర్వీస్ అనేది ఒకనొక ఇంపార్టెంట్ సర్వీస్గా, ముఖ్యమైన సర్వీస్గా ఉండబోతుంది. అండ్ సరి అయిన కాంప్లియన్స్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకు మంచి సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆస్తులని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను పే చేసిన ప్రాపర్టీ స్ట్రగుల్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మంచి ఇన్ఫర్మేషన్ చాలా విలువైనది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనే పరిస్థితులలో మన సమాజం ఉంది. ప్రభుత్వమే వచ్చి మీరే వెరిఫికేషన్ చేసుకోవాలన్నాక ఖచ్చితంగా మరి ప్రజలకు వెరిఫికేషన్ చేసుకునే ఒక ప్లేస్ ఉండాలి కదా. ఇప్పటి వరకు జరిగిన బ్యాంకింగ్ ప్యానలిస్టు వెరిఫికేషన్ విధానం కావచ్చు, డెవలపర్ ఆర్ బిల్డర్ తీసుకొచ్చిన అన్ని వెరిఫికేషన్ విధానం కావచ్చు, లేదా కొనుగోలుదారులుగా మనం చూసుకునే లింక్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఈసీ విధానాలు కావచ్చు, ఇవన్నీ తప్పని తేలిపోయింది కదా. ఇవన్నీ ఉన్న ప్రాపర్టీలను కూడా కూల్చివేయడం జరిగింది కదా. వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ క్లియర్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే ఆస్తి మీదని కాదని చెప్పింది కదా. మల్టిపుల్ ఇన్సిడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే జరగడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది ఒక అతిపెద్ద సమస్యగా మారి కొనాలంటే భయపడి అమ్మే వాళ్ళకు రేట్ రాక రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయ్యి ఆ భయం వల్ల రేట్లు తగ్గడం, చాలామంది నష్టపోవడం, ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఏది లీగల్ అసెట్, ఏది లీగల్ అసెట్ కాదు అన్నది మనం సరిగ్గా వెరిఫై చేసి చెప్పడానికే మన వన్ విజన్ పోర్టల్ అనేది ఏర్పాటైంది. మన తెలంగాణలో ఇప్పటి వరకు ట్రైన్ అయిన అందరు సర్వేయర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో మీ యొక్క డీటెయిల్స్ను ఫిలప్ చేసి మాకు సబ్మిట్ చేయండి. తద్వారా మీ యొక్క ఇంట్రెస్ట్లు, మీ యొక్క భవిష్యత్ ప్రయారిటీలు, ఆలోచనలు బట్టి ఎవరు ఎన్రోల్మెంట్లో ఉండి ప్యానల్లో ఉంటారు అనే విషయాన్ని చర్చించుకుందాం. సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి సర్వీస్ గురించి, ఒక మంచి సమస్య గురించి, దాని పరిష్కారం గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇలాంటి మంచి సర్వీస్, మంచి సేవ సమాజానికి అందాలంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానిదంటూ ఏం లేదు. సోషల్ మీడియాలో మంచి విషయాలు అనేది చాలా తక్కువ వైరల్ అయితే అది మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక మంచి విషయం వైరల్ కావాలంటే సర్వేయర్లుగా ట్రైనింగ్ పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, నేను మీలో ఒకటిగా నేను కూడా ప్రాపర్టీ విషయంలో స్ట్రగుల్ అయ్యి చాలా నెలలు నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో స్టడీని, రీసెర్చ్ని చేసి ప్రాపర్టీలకు సంబంధించే విషయంలో కొనుగోలుదారుడికి కొనకముందే కావాల్సిన ఒక మంచి కాంప్లియన్స్ వెరిఫికేషన్ సిస్టమ్ని తీసుకురావడానికి నేను మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మీరందరూ నాకు సపోర్ట్ చేసి మీ భాగస్వామ్యాన్ని కలిగి ఉండి సమాజానికి మంచి సర్వీస్ చేసే విషయంలో ముందుకు వస్తారని భావిస్తున్నా. అందుకోసం నేను మీ అందరినీ కోరే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తద్వారా ఈ యొక్క కాంప్లియన్స్ ప్యానల్ సిస్టమ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కరికి మంచిగా సర్వీస్ చేసే ఒక విభాగంలో ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. నేను చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్టే, మీరు ఫ్రీగా చేసే సపోర్టు ఇది ఎంతోమందికి తెలియడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో హోప్ఫుల్లీ యూ విల్ ఆల్ సపోర్ట్ మీ. అండ్ ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పటివరకు విన్నందుకు, దీని మీద ఆసక్తి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎన్రోల్మెంట్ ఫామ్ ఫిల్ చేస్తే మీ యొక్క ప్రయారిటీలను బట్టి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మిమ్మల్ని ఎంపానల్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రాబోయే రోజులలో తెలంగాణ సమాజానికి మనం చాలా అద్భుతమైన ఉపయోగపడే సర్వీస్ను ప్రొవైడ్ చేస్తామని నేను బలంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.